బాబా వంగా చెబితేనేమో టోటల్ మీడియా మొత్తం అంతా దాని మీద డిస్కషన్స్ పెడుతోంది, ప్రైమ్ డిబేట్స్ పెడుతోంది. కానీ మీరు అంటే వేణుస్వామి చెప్తే మాత్రం లేనిపోని కాంట్రవర్సీని తీసుకొచ్చి మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ లోపం మీలో ఉందా? మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళలో ఉందా? ఏం లేదు, నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు. నేను ఒక షెల్టర్ కింద లేను. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా మాట్లాడాలంటే నీడ్స్ షెల్టర్, అంటే షెల్టర్ కావాలి, ఒక పార్టీ షెల్టర్ కావాలి. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక హీరోయిన్ తిట్టిననుకో, నాకు ఒక పార్టీ షెల్టర్ ఇస్తే ఆ సబ్జెక్టును పక్కకు తప్పించి వేరే ఇద్దరిని తీసుకొచ్చి సీన్లకు తీసుకొచ్చి వాళ్ళని రచ్చ చేసి నన్ను పక్కకి ఈడుస్తారు, అంటే నన్ను సర్వైవ్ చేస్తారు. నాకు షెల్టర్ లేదు, నాకు ఏ పార్టీ షెల్టర్ లేదు. నాకు వేణుస్వామి నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, వేణుస్వామికి వాళ్ళ నాన్న ఏం చెప్పిండు అంటే, అరే మంగళోడు, బాపనోడు, సాకలోడు, డాక్టర్ ఎవడొచ్చినా కానీ మనం చేయాల్సిందే అని చెప్పిండు. పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు, నేను అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, నేను అందరికీ అందుబాటులో ఉంటా. కానీ నాకు ఎక్కడ కూడా షెల్టర్ లేదు, నన్ను రక్షించడానికి ఏ షెల్టర్ లేదు. షెల్టర్ మీరు వద్దనుకున్నారు, నేను వద్దనుకున్నా, నాకు వద్దు, నాకు షెల్టరే వద్దు. నాకు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒక కామెంట్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణ, ఆడవాళ్ళ గురించి ఎన్నో మంది ఎన్నో కామెంట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ఒక్కళ్ళని కాదు, ఎల్ఎంలు, డిఎంలు, పిఎంలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఏ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో రాలా. ఓన్లీ భారతదేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ఒక 1000 కోట్ల మంది జనాభా ఉంటే, ఒక భార్యాభర్త గురించి జాతకం చెప్పినందుకు నాకు వచ్చిన సమస్యలు ఎవరికి రాలా. సో నేను అనేది ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరినో రక్షించడానికి, ఎవరినో బలిపశువుని చేయడానికి జరిగేటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరుగుతాయి. సో వాళ్ళని సర్వైవ్ చేయడానికి చాలా పార్టీస్ ఉన్నాయి, చాలా పిఆర్ టీంలు ఉన్నాయి. బట్ వేణుస్వామికి పిఆర్ టీములు లేవు, వేణుస్వామికి నేమ్ ప్లేట్ లేదు, వేణుస్వామికి ఏమంటారు ఐడెంటిటీ కార్డు లేదు, విజిటింగ్ కార్డు లేదు. సో వేణుస్వామికి షెల్టర్ లేదు. వేణుస్వామి మీ స్పీడ్కి బ్రేక్ వేయాలని, కొన్నేళ్లైనా కొంతకాలమైనా మీ నోటికి తాళం వేయాలని కొంతమంది చేసినటువంటి కాన్ఫరెన్స్లో భాగంగానే మహిళా కమిషను, నోటీసులు, మీరు వెళ్ళి వివరణ ఇవ్వటం. నందమూరి బాలకృష్ణ అంత దుర్మార్గమైన వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందో తెలియదు, ఇంకొంతమంది మాట్లాడినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఒక న్యూస్ రీడరు ఎల్ఎంలు అన్నాడు, ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నా కూడా తెలియదు. అది కూడా ఇండస్ట్రీని ఉద్దేశించి. అసలు ఆ ఇండస్ట్రీ గురించి ఇంకా పూర్తి స్థాయిలో అప్పుడు వ్యతిరేకత కూడా రాలేదు, కాంప్రమైజ్ అయిపోయింది. ఇది వేరే విషయం. ఎందుకని కనీసం ఆ కుట్రదారులను మీరు కనిపెట్టారా? ఎవరు మీకు ఎందుకు తెలియదు? నా పొద్దున్న లేస్తే నా పనే అది కదా, నా పనే అది కదా. నేను జీవించేదే, నేను పొద్దున్న లేస్తే మాట్లాడేదే ఎవరెంత ఏం జరుగుతుంది అనే కాన్స్పిరసీ సీక్రెట్లు తెలియనటువంటి పిచ్చిముండా కొడుకుని కాదు కదా నేను. ఇప్పుడు మన ఒక హీరో ఒక కామెంట్ చేసిండు, ఆ కామెంట్ చేస్తే ఆ హీరో ఎప్పుడో సైడ్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏలినాట్షన్లో ఉన్న ఇద్దరిని తీసుకొచ్చిర్రు, ఒకటి అనసూయ, ఒకటి అన్వేషు. అసలు ఆ మనిషి గురించి మాట్లాడుకుంటేనే లేం మనం. ఎవరైతే దీనికి అసలు ఆద్యం పోసిండో శివాజీ ఎప్పుడో వెళ్ళిపోయిండు. శివాజీ లేనలేడు ఏరియాలో, తెలుగు రాష్ట్రంలో కూడా లేడు. ఇప్పుడు ఏమైనా న్యూస్లో కూడా లేడు. సో సక్సెస్ అయ్యారు. నేను అనే పాయింట్ ఏంటంటే, సక్సెస్ అయ్యారు అంటే ఈ మాత్రం ఆలోచన చేయగలిగినటువంటి ఇంగిత జ్ఞానం వేణుస్వామికి లేదా? అరే శివాజీ అంత పెద్ద కామెంట్ చేసిండు, వ్యతిరేకమైన దిశగా పోతున్నారు. నిజంగానే నిన్న నేను ఒక డిబేట్కి పోతే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు ఒక లేడీ నన్ను అడిగింది. ఆమె దీంట్లో కూడా పనిచేస్తుంది, ఈ లేడీస్కు సంబంధించినటువంటి వాటిని ఏమంటారు కదా, మహిళా సాధికారత గురించి పనిచేసేటువంటి ఒక అమ్మాయి నన్ను అడుగుతుంది, గురూజీ అసలు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇది ఎందుకు ఇట్లా వెరైటీగా ఆయనకు సపోర్ట్ దక్కుతుంది? అనసూయ అనే అమ్మాయి ఆమె ఇష్టమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజానికి వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే, నేనేమన్నా అంటే, అనసూయ అనే అమ్మాయిని పక్కన పెడదామమ్మా, శివాజీ అనే అబ్బాయిని పక్కన పెడదామమ్మా, మన అన్వేషణ పక్కన పెడదాము. మరి సినిమా ఇండస్ట్రీలో వేసుకుంటున్న బట్టల గురించి మీరు మాట్లాడరా? అసలు ఉద్యమం ఎక్కడ చేయాలి? టాలీవుడ్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి చేయాలి. మరి నువ్వు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే ఉద్యమం గురించి కదా నువ్వు చేయాలి, అక్కడ కదా నువ్వు వాళ్ళ బట్టల గురించి మాట్లాడాలా. ఒక్క అనసూయనే వేసుకుంటుందా? సోషల్ మీడియా ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసి చూస్తే వాళ్ళు చేసే రీల్స్, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ వ్యవహారము ఎంత దూరం పోతుంది అంటే, సరి అయినటువంటి క్వశ్చన్ వేసేటువంటి పరిస్థితులలో మన సమాజం లేదు.